హైదరాబాద్ ఆమీర్పేట్ దాసారా బస్తీలో వక్ఫ్ బోర్డు స్థలాన్ని పరిశీలించారు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారన్న ఫిర్యాదులతో స్పాట్ను విజిట్ చేస్తామన్నారు. ఇదే విషయంపై కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎం ఐనాయత్తు అబ్దుల్ ఖాదిర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ కార్యక్రమంలో ఎంఓ ఐనాయత్తు అబ్దుల్ ఖాదిర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనుం పాల్గొన్నారు. ప్రాపర్టీ 3 ఎకరాల 38 గుంటలు. ఇది 1956లో కూడా గెజెట్ అయ్యింది. అంటే ఇంతకుముందు ఇక్కడ అంటే టెనెంట్గా ఉండే వాళ్లకు మాకు కేసులు నడిచినాయని ఉంది. అయితే వాళ్లకు మాకు ఉంటుంది, కాకపోతే మధ్యలో ఎవరో చేస్తున్నారనే విషయం మాకు తెలిసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి విచారణ చేయడం జరుగుతుందండి. తర్వాత దీని మీద మేము కూడా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలనేది మేము కూడా మా చట్ట ప్రకారము ఇక్కడ వక్ఫ్ బోర్డ్ సిఓ గారి నాలెడ్జ్తో చేస్తున్నాం. నమస్కారం అండి. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు విజయవాడ నుంచి వచ్చాను. ఒక వారం నుంచి ఇక్కడ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఈ వక్ఫ్ ప్రాపర్టీలో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీకేమన్నా నాలెడ్జ్ ఉందా అంటే నేను మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, కర్నూలులో ఉంటారు వీళ్ళు. ఈ ప్రాపర్టీ అంజుమన్ ఇస్లామియా అనేది కర్నూలులో ఉంది. దానికి ఒక మా అటాచ్డ్ ప్రాపర్టీ ఇది. దీన్ని ఒక లేడీ, ఒక పాయస్ లేడీ వక్ఫ్ చేశారు. వక్ఫ్ చేసిన తర్వాత ఇది మా వక్ఫ్లో కొనసాగుతుంది. ఇది ఎప్పుడైతే ఎంక్రోచ్మెంట్ జరుగుతుందో అని చెప్పేసి 9వ తారీఖు మా నాలెడ్జ్కి వస్తే మేము ఎస్హెచ్ఓ గారికి, కన్సర్న్డ్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయినా కూడా ఆగలేదు అని చెప్పటం వల్ల మా చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు మాకు వెళ్ళండి, చూడండి, వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయండి అని చెప్పటం వల్ల రాత్రి బయలుదేరి ఇవాళ ఇక్కడ రావటం జరిగింది.